ప్రభునామంలో మీ అందరూ కూడా ఉదయకాల వందనాలు తెలియపరచుచూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల ద్వారా వాక్యాలను మనం నేర్చుకోవడానికి దేవుడు ఇచ్చిన మనకు మంచి సమయమును కొరకై కృపకై దేవునికి వందనస్తులు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికి కూడా వందనాలు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్యాలను మనం నేర్చుకున్నటకు మన ప్రేరేపణ దేవుడిచ్చిన జ్ఞానము చొప్పున శక్తి చొప్పున మాట్లాడటకు జీవాధిపతి అయిన దేవుడు జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు చెడ్డవాటిని పలుకకుండా తమ నోటిని నాలుకలను కపటమైన మాటలు పలుకకుండా అని వాక్యానికి విధేయులై అపోస్తలుడైన పౌలు గారు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనమును అనుసరించి ఆధారం చేసుకొని ఇలాంటి వాక్యాలను జీవమును ప్రేమించే వారుగా ఉంటున్నామా, మంచి భవిష్యత్తు కోసం ఎదురు చూసే వారిగా ఉంటున్నామా, ఎలాగ నడుచుకోవాలి, దేవునికి అంగీకారయోగ్యంగా మన ప్రవర్తన ఉంటుందా లేదా అనే వాక్యాలకు మనం నేర్చుకుందాం. 1 పేతురు పత్రిక వాక్యాలను పరిశుద్ధ గ్రంథంలో ముందుగా చదువుకొని ప్రార్థన చేసుకొని కార్యక్రమానికి మనము 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని మూలాధారం చేసుకొని వాక్యాలను నేర్చుకుందాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలనని, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలనని ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? వాక్యాల్లో మనము చూస్తున్నట్టయితే పరిశుద్ధ గ్రంథంలో వాక్యాలు, అమూల్యమైన వాక్యాలు నేర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం. దేవుడు మనకు జ్ఞానం ఇవ్వాలి, శక్తినివ్వాలి. కాబట్టి ప్రార్థన చేసుకొని దేవాది దేవునికి మనము ముందుకు సాగుదాం. ప్రార్థన. కనికరపురుడా, ప్రేమస్వరూపి, మీ కనికరమును జాలి చొప్పున మమ్మలను ప్రేమించి మీ కృపలో మనల్ని భద్రపరిచి మంచి ఆరోగ్యాలను దయచేసి ఇగోనైనా ఈరోజు వర్తమానము ద్వారా